హే అండ్ మీ లవర్స్ ఎలా ఉన్నారు? సో మీలో ఎంతమంది నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో చూసారో కామెంట్ చేయండి. నేను రీసెంట్గా నారుటో కనుక రిటర్న్ అయితే బోరుటోలో నారుటోకి వచ్చే న్యూ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. మీరు కనుక దాన్ని మిస్ అయ్యి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈరోజు వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను అనమాట. ప్రజెంట్ మనం చూసుకుంటే సోషల్ మీడియాలో కావచ్చు లేదా రకరకాల ఆన్లైన్ వెబ్సైట్స్లో కావచ్చు ఒక డిబేట్ అయితే నడుస్తుంది. ఏంటంటే ఈజ్ బోరుటో ఓవర్ రేటెడ్? అందరూ బోరుటోకి ఓవర్ హైప్ ఏమైనా ఇచ్చేస్తున్నారా అని చెప్పి ఆన్లైన్లో చాలా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. బోరుటో టూబులు ఓటెక్స్ రిలీజ్ అయినప్పటి నుంచి మనం చూసుకుంటే బోరుటో చాలా అమేజింగ్ ఫీట్స్ని అచీవ్ చేసినట్లు మనం చూసుకోవచ్చు. బట్ స్టిల్ అయినప్పటికీ ఎందుకు చాలామంది బోరుటోకి ఓవర్ హైప్ ఇస్తున్నారు అని అనుకుంటున్నారు. సో అందుకనే ఈరోజు వీడియోలో నేను నిజంగానే బోరుటోకి ఓవర్ హైప్ ఇస్తున్నారా, నిజంగానే బోరుటో ఓవర్ రేటెడా అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది. అందుకే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక డిస్క్లైమర్ ఏంటంటే గైస్, నేను బేసికలీ ఒక నారుటో ఫ్యాన్ని. సో స్టార్టింగ్లో నేను బోరుటో సిరీస్ని హేట్ చేశాను. ఎందుకంటే నారుటోలో ఉన్న లెజెండరీ క్యారెక్టర్స్ అందరినీ కూడా పవర్లెస్గా చూపించడం అయితే జరిగింది. ఇంకా చెప్పాలి అంటే యూస్లెస్గా చూపించారు. అందుకనే నాకు బోరుటో సిరీస్ని నేను స్టార్టింగ్లో హేట్ చేసేవాడిని. బట్ బోరుటో టూబులు ఒటెక్స్ కథ మొత్తాన్ని మార్చేసింది. బోరుటో టూబులు ఒటెక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కిషిమోటో సెన్సే స్టోరీ యొక్క టోన్ని కంప్లీట్గా చేంజ్ చేసేసారు. బోరుటోలో చూసుకుంటే అది కంప్లీట్ ఒక ప్లేఫుల్గా ఉంటుంది అనమాట. బట్ బోరుటో టూబులు ఒటెక్స్ చూసుకుంటే కనుక టోన్ కంప్లీట్గా సీరియస్ గా మారిపోతుంది. అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనమాట. అండ్ ఆల్సో బోరుటో యొక్క క్యారెక్టర్ డెవలప్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. బోరుటో యానిమే రిలీజ్ అయినప్పుడు నేను బోరుటోని ఎంత అయితే హేట్ చేశానో, బోరుటో టూబ్లో ఒటెక్స్ రిలీజ్ అయిన తర్వాత బోరుటో యొక్క క్యారెక్టర్ డెవలప్మెంట్ ని నేను అంతగా అడ్మైర్ చేశాను. సో అందుకనే ఒక నారుటో ఫ్యాన్ గా బోరుటో నిజంగానే ఓవర్ రేటెడా కాదా అని ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను అనమాట. సో బోరుటో ఓవర్ రేటెడా కాదా అని మనం డిసైడ్ చేయాలి అంటే నారుటో సిరీస్ మొత్తంలోనే ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అయిన నారుటోని నేను ఎగ్జాంపుల్గా అయితే తీసుకుంటాను. సో ఈరోజు వీడియోలో ప్రెజెంట్ ఉన్న బోరుటో యొక్క పవర్స్ని నారుటో యొక్క ప్రైమ్ పవర్స్తో కంపేర్ చేయబోతున్నా. అదేంటి బ్రో, బోరుటో ఇంకా తన ప్రైమ్కి రీచ్ అవ్వలేదు, నువ్వు అప్పుడే నారుటో ప్రైమ్తో ఎలా కంపేర్ చేస్తున్నావు అంటే ఎస్, దెర్ ఈస్ ఎ రీజన్. ఎందుకంటే బోరుటో తన 16 years ఏజ్లోనే ప్రైమ్ నారుటోని ఆల్రెడీ సర్పాస్ చేసేసాడు. అయితే ఇక్కడ చాలామంది బేరియన్ మోడ్ నారుటో యొక్క ప్రైమ్ అని అనుకుంటూ ఉంటారు. బట్ రిమెంబర్ గైస్, వీడియోలోకి వెళ్ళబోయే ముందే చెప్తున్నాను, బేరియన్ మోడ్ నారుటో యొక్క ప్రైమ్ కాదు. బేరియన్ మోడ్ అనేది నారుటో యొక్క లాస్ట్ అటాక్ మాత్రమే. ప్రైమ్ అంటే నారుటో తన యొక్క ఫుల్ పవర్స్ని ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేస్తే దాన్ని ప్రైమ్ అని అంటారు. లాస్ట్ అటాక్ అంటే ఇక ఆ అటాక్ చేసిన తర్వాత నారుటోకి ఆ పవర్స్ని యూజ్ చేసే అవకాశం మళ్ళా రాదు. సో బేరియన్ మోడ్ కూడా అలాంటిదే. బేరియన్ మోడ్ అనేది నారుటో యొక్క లాస్ట్ అటాక్ లాంటిది. ఇక బేరియన్ మోడ్ తర్వాత నారుటో తన మేజర్ పవర్ సోర్స్ అయిన కొరామాని కూడా కోల్పోయాడు. సో డోంట్ టేక్ బేరియన్ మోడ్ యాజ్ నారుటో ప్రైమ్. బట్ స్టిల్ మీలో చాలా మంది బేరియన్ మోడ్ నారుటో ప్రైమ్ అనుకుంటున్నారు కాబట్టి నేను బేరియన్ మోడ్ని కూడా ఈరోజు వీడియోలో కన్సిడరేషన్లోకి అయితే తీసుకుంటాను. ఓకే, సో ముందుగా నారుటో యొక్క పవర్స్ని, బోరుటో యొక్క పవర్స్ని మనం డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. అసలు వాళ్ళ పవర్స్ ఏంటి, వాళ్ళ ఏంటి అని. ఆ తర్వాత మనం వాళ్ళిద్దరిని కంపేర్ చేసి, వాళ్ళిద్దరి యొక్క పవర్స్ ని కంపేర్ చేసి ఎవరు స్ట్రాంగ్ అని డిసైడ్ చేద్దాం. అండ్ ఆల్సో ఈ కంపారిజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకే అర్థమవుతుంది బోరుటో ఓవర్ రేటెడా కాదా అని. సో ముందుగా మన మోస్ట్ బిలవ్డ్ క్యారెక్టర్ అయిన నారుటో యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. నేను నారుటో యొక్క బేస్ పవర్స్ గురించి మాట్లాడతా, నారుటో యొక్క పీక్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి కురామా చాక్రా మోడ్. నారుటోలో 9-tailed బీస్ట్ అయిన కురామా చాక్రా అయితే ఉంటుంది అనమాట. 4th గ్రేడ్ నింజా వార్ టైం కి నారుటో కురామా పవర్ ని కంప్లీట్ గా మాస్టర్ చేసేస్తాడు అనమాట. సో ప్రెసెంట్ నారుటో ఆల్ టైల్డ్ బీస్ట్ లోనే ద స్ట్రాంగెస్ట్ టైల్డ్ బీస్ట్ అని పిలువబడే కురామా యొక్క పవర్ ని ఫుల్ గా యూజ్ చేయగలుగుతాడు. సో ఇదే నారుటో యొక్క మేజర్ పవర్ సోర్స్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇది లేకపోతే నారుటో వీక్ అని కదా నా ఉద్దేశం. బట్ నారుటో యొక్క మేజర్ పవర్ కురామా నుంచి వస్తుంది అనేది మాత్రం నిజం. సెకండ్ వన్ వచ్చేసరికి 6 path సేజ్ మోడ్ అనమాట. బేసికల్ గా మనం 6 path సేజ్ మోడ్ ని 4th గ్రేడ్ నింజా వార్ టైంలో చూసాము. ఆ టైంలోనే మనకి ట్రూత్ సీకింగ్ ఆప్షన్ కూడా మనం చూస్తాము. బట్ లేటర్ బోరుటోలో ఆ ట్రూత్ సీకింగ్ ఆప్షన్ చూపించలేదు. సో దీన్ని బట్టి చూసుకుంటే నేనేమనుకుంటున్నాను అంటే 4th గ్రేడ్ నింజా వార్ టైం తర్వాత హొగురోమో ఒచుత్సుకి నారుటో అండ్ సాస్కేకి ఇచ్చిన ఆ 6 paths పవర్ అనేది పోయిందని నేను అనుకుంటున్నాను. బట్ నారుటో అండ్ సాస్కే ఇద్దరిలో కూడా 6 paths పవర్ ని వాళ్ళు కోల్పోయినప్పటికీ నారుటోలో ఆ 6 paths పవర్
పవర్స్ యొక్క రెమినెంట్స్ మిగిలి ఉండొచ్చు. సో నారుటో 6 సేజ్ మోడ్ ని యూజ్ చేసే ఛాన్స్ ఇంకా ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి నారుటో యొక్క సేజ్ మోడ్. ఈ సేజ్ మోడ్ గురించి మనందరికీ ఆల్రెడీ తెలుసు. పెయిన్ ఆర్క్ లో సేజ్ మోడ్ ఎంత పవర్ఫుల్ మనంతా ఆల్రెడీ చూసాము. అండ్ ప్రెసెంట్ నారుటోలో కురామా లేదు కాబట్టి ఈ సేజ్ మోడ్ ఇంకా పవర్ఫుల్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నేను నారుటో యొక్క ప్రైమ్ స్టేజ్ ని కంపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు సేజ్ మోడ్ గురించి ఎక్కువగా మాట్లాడతలేదు. ఎందుకంటే నారుటో యొక్క పీక్ పవర్ అనేది కురామాని బేస్ చేసుకుని ఉంటుంది అండ్ ఆల్సో 6 పార్ట్స్ పవర్ ని బేస్ చేసుకుని ఉంటుంది. సేజ్ మోడ్ అనేది నారుటో యొక్క పీక్ పవర్ అని నేను చెప్పలేను. నారుటో యొక్క పవర్స్ తో సేజ్ మోడ్ కూడా ఒకటి, బట్ అది తన యొక్క ప్రైమ్ పవర్ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నారుటో యొక్క మ్యాసివ్ ఉజుమాకి చాక్రా రిజర్వ్స్ మనందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కురామా యొక్క ఎనార్మస్ చాక్రా రిజర్వ్స్. నారుటో యొక్క ఉజుమాకి చాక్రా రిజర్వ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతోపాటు కురామా యొక్క చాక్రా తోడయ్యేసరికి నారుటో యొక్క చాక్రా అనేది ఇన్ఫినిట్ అమౌంట్కి అయితే రీచ్ అవుతుంది అనమాట. సో నారుటో చాలా చాక్రాని యూజ్ చేయగలుగుతాడు. ఆల్రెడీ మనం 4th గ్రేడ్ నింజా వార్ టైంలో చూసాము. తన యొక్క చాక్రాని యూజ్ చేసుకుని నారుటో కురామా చాక్రాని అక్కడ ఉన్న ప్రతి షినోబితో షేర్ చేసుకోగలుగుతారు అనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నారుటో యొక్క చాక్రా రిజర్వ్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయి అని. అండ్ వీటితో పాటు నారుటోలో కురామాతో పాటు రిమైనింగ్ టైల్ బీట్స్ యొక్క చాక్రా కూడా ఉంటుందన్నమాట. 4th గ్రేడ్ నింజా వార్ టైంలో హొగురమా ఉచుత్సుకి నారుటోకి రిమైనింగ్ టైల్ బీట్స్ యొక్క చాక్రాని కొంత ఇస్తాడనమాట. సో 4th గ్రేడ్ నింజా వార్ టైం తర్వాత అవన్నీ కూడా నారుటో నుంచి వెళ్ళిపోయినప్పటికీ వాటి యొక్క రెమినెంట్స్ అనేవి నారుటోలో ఇంకా మిగిలే ఉన్నాయి. సో నారుటో స్టిల్ వాటిని యాక్సెస్ చేయగలుగుతాడు. సో వాటి వల్ల నారుటో లావా స్టైల్ రష్యన్ షురికెన్ లాంటివి కానీ, మ్యాగ్నెట్ రిలీజ్ రెసెంగన్ కానీ, బాయిల్ రిలీజ్ ఎన్హాన్స్డ్ స్ట్రెంగ్త్ కానీ, ఇలాంటి టెక్నిక్స్ అన్నింటినీ కూడా నారుటో వీటి వల్ల యూజ్ చేయగలుగుతాడు అనమాట. సో ఇది నారుటోకి ఒక అడ్వాంటేజ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీటితో పాటు నారుటో థౌజండ్స్ ఆఫ్ షాడో క్లోన్స్ క్రియేట్ చేయగలుగుతాడు. కురామా యొక్క చాక్రా ఉండటం కారణంగా నారుటో యొక్క హీలింగ్ ఎబిలిటీస్ కానీ, తన యొక్క డ్యూరబిలిటీ కానీ గాడ్ లెవెల్ కి అయితే రీచ్ అవుతుంది. మనం ఆల్రెడీ చూసాము నారుటో ఎంత పెద్ద అటాక్ కానీ సర్వైవ్ అవ్వగలుగుతాడు. అండ్ ఆల్సో తన యొక్క డ్యూరబిలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ కి అయితే రీచ్ అవుతుంది. అండ్ దాంతో పాటు నారుటో రసెంగన్ ని కూడా యూజ్ చేయగలుగుతాడు. అండ్ రసెంగన్ లో చాలా రకాల వేరియేషన్స్ ని కూడా యూజ్ చేయగలుగుతాడు అనమాట. సో ఇవి కూడా నారుటోకి వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీటితో పాటు నారుటో యొక్క తాయిజుట్సు కానీ, తన యొక్క బ్యాటిల్ ఐక్యూ కానీ, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్. సో ఇవి నారుటో యొక్క ప్రైమ్ పవర్స్. తన యొక్క ప్రైమ్ స్టేజ్ లో నారుటో ఈ పవర్స్ ని యూజ్ చేయగలుగుతాడు అనమాట. సో ఈ పవర్స్ నారుటోని వరల్డ్ లోనే ద స్ట్రాంగెస్ట్ షినోబి అనే టైటిల్ గెయిన్ చేసుకునేలా చేసింది. బట్ కురామా చనిపోయిన తర్వాత నారుటో యొక్క పవర్స్ అనేవి డ్రాస్టికలీ డిక్రీజ్ అయిపోయాయి. సో నేను వాటి గురించి నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఇక్కడ కేవలం ప్రైమ్ నారుటో గురించి మాత్రమే మాట్లాడుతున్నాను కాబట్టి. అండ్ వీటన్నిటితో పాటు నారుటోకి ఒక స్ట్రాంగెస్ట్ ఫామ్ ఉంది, అదే బేరియన్ మోడ్. బట్ బేరియన్ మోడ్ అనేది నారుటో యొక్క ప్రైమ్ కాదు, అది కేవలం తన యొక్క లాస్ట్ అటాక్ మాత్రమే. బట్ స్టిల్ బేరియన్ మోడ్ నారుటో యూజ్ చేయగలడు కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ బేరియన్ మోడ్ అనేది నారుటో యొక్క నార్మల్ 6 పార్ట్స్ పవర్ ని కావచ్చు, కురామా యొక్క పవర్ ని కావచ్చు చాలా ఇంక్రీజ్ చేస్తుంది. ఎస్, 6 పార్ట్స్ పవర్ ని అండ్ కురామా యొక్క పవర్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ఈ బేరియన్ మోడ్ అనేది. అండ్ ఆల్సో ఈ బేరియన్ మోడ్ లో మనం చూసుకుంటే ఇషికి ఒచుత్సుకి, ద సెకండ్ స్ట్రాంగెస్ట్ ఒచుత్సుకి అని పిలువబడే ఇషికి ఒచుత్సుకిని ఉత్తికారేసాడు అనమాట నారుటో ఈ బేరియన్ మోడ్ లో. అట్లీస్ట్ ఇషికి తిరిగి కౌంటర్ అటాక్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కంప్లీట్ గా ఓవర్ పవర్ చేసేస్తాడు అనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బేరియన్ మోడ్ ఏ లెవెల్లో ఉందని. సో అందుకనే నేను ఈ కంపారిజన్ లో బేరియన్ మోడ్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటాను. బట్ ఫస్ట్ ప్రైమ్ నారుటోని బోరుటోతో కంపేర్ చేసి తర్వాత మనం బేరియన్ మోడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం బోరుటో యొక్క పవర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రెసెంట్ మనం బోరుటోని చూసుకుంటే బోరుటో ఇంకా తన ప్రైమ్ లో లేడు, తను ఇంకా 16 years ఏజ్ లోనే ఉన్నాడు. అండ్ ఆల్సో బోరుటో తన ఫుల్ పవర్స్ ని యూజ్ చేయలేడు. సో అందుకనే నేను ప్రెసెంట్ బోరుటో టూబుల్ వర్టెక్స్ లో ప్రెసెంట్ చాప్టర్స్ ని బేస్ చేసుకుని బేస్ బోరుటో యొక్క పవర్స్ ని మాత్రమే కంపారిజన్ లోకి తీసుకుంటా. ఎందుకంటే బోరుటో కనుక తన యొక్క కార్మాని కనుక పర్ఫెక్ట్ గా యూజ్ చేయగలిగితే, లైక్ కవాకి ఇషికి పవర్స్ ని యూజ్ చేసినట్టు బోరుటో కనుక మోమోషికి పవర్స్ ని ఫుల్ గా యూజ్ చేయగలిగితే కనుక డెఫినెట్లీ నో డౌట్ బోరుటో అందరినీ సర్పాస్ చేసేస్తాడు. ఈజ్ కంప్లీట్లీ ఆన్ డిఫరెంట్ లెవెల్. సో అందుకనే నేను బేస్ బోరుటోని కంపేర్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మీరు అనుకోవచ్చు ప్రైమ్ నారుటోతో బేస్ బోరుటో నేటి కంపేర్ చేసేది అని. బట్ బేస్ బోరుటో ఈజ్ మచ్ స్ట్రాంగర్ దాన్ యూ థింక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బేస్ బోరుటో యొక్క పవర్స్ ఏంటో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి.
ముందుగా మనం బోరుటో యొక్క నింజుట్సు టెక్నిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి బోరుటో యొక్క నేచర్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి తెలుసుకుందాము. మనం నారుటోని చూసుకుంటే నారుటో కేవలం విండ్ రిలీజ్ మాత్రమే యూజ్ చేయగలుగుతాడు అనమాట. బట్ బోరుటో ఈజ్ ఎ ప్రాడిజీ. అచ్చం తన గ్రాండ్ ఫాదర్ మినటో లాగా బోరుటో ఒక ప్రాడిజీ కావడం కారణంగా తను కేవలం ఒక్క నేచర్ ట్రాన్స్ఫర్మేషన్ ని మాత్రమే కాదు 3 నేచర్స్ అయితే యూజ్ చేయగలుగుతాడు. ఫస్ట్ వన్ వచ్చేసరికి లైట్నింగ్ రిలీజ్ అనమాట, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి విండ్ రిలీజ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి వాటర్ రిలీజ్. ఈ 3 టైప్స్ ఆఫ్ నేచర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని బోరుటో యూజ్ చేయగలుగుతారు అనమాట. ఇది బోరుటోకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నింజుట్సూస్ ని యూజ్ చేయడానికి బోరుటోకి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ దాంతో పాటు బోరుటో యొక్క కెంజుట్సు స్కిల్స్, బోరుటో సాస్కే దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత తన యొక్క కెంజుట్సు స్కిల్స్ అనేవి సాస్కేతో ఈక్వల్ గా అయితే వస్తాయి అనమాట. బోరుటో సాస్కే దగ్గర కంప్లీట్ ట్రైనింగ్ తీసుకుని సాస్కే యొక్క ఫుల్ టెక్నిక్స్ ని నేర్చుకుంటాడు ఎక్సెప్ట్ షారింగ్ అండ్ ఎబిలిటీస్. బోరుటో దగ్గర షారింగ్ అని లేదు కాబట్టి షారింగ్ అండ్ ఎబిలిటీస్ తప్ప రిమైనింగ్ ఆల్ ఎబిలిటీస్ ని సాస్కే దగ్గర నుంచి నేర్చుకుని ఈవెన్ వాటిలో సాస్కేని సర్పాస్ కూడా చేసేస్తాడు బోరుటో. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి రసెంగన్ వేరియేషన్స్. బోరుటోని చూసుకుంటే బోరుటో తన చిన్న ఏజ్ లోనే జస్ట్ 3 days లోనే రసెంగన్ ని మాస్టర్ చేసేస్తాడు, రసెంగన్ ని యూజ్ చేయడం నేర్చుకుంటాడు. దాంతో పాటు తను ఇన్విజిబుల్ రసెంగన్ ని కూడా ఇన్వెంట్ చేస్తాడు అనమాట. తనే ఒక కొత్త వేరియేషన్ ని తయారు చేస్తాడు. బట్ నారుటో లాగా మ్యాసివ్ రసెంగన్ ని యూజ్ చేయలేడు, ఎందుకంటే నారుటోలో ఉజుమాకి చక్ర రిజర్వ్స్ ఉండటం కారణంగా నారుటో మ్యాసివ్ రసెంగన్ యూజ్ చేయగలుగుతాడు. బట్ బోరుటో దాన్ని యూజ్ చేయలేడు. బట్ దానికంటే పవర్ఫుల్ టెక్నిక్ ని బోరుటో ఇన్వెంట్ చేశాడు అనమాట. అదే రసెంగన్ ఉజుహికో. ఈ రసెంగన్ ఉజుహికో ఎంత స్ట్రాంగ్ అంటే ఇది ఒక ప్లానెట్ యొక్క పవర్ ని బేస్ చేసుకొని ఈ రసెంగన్ ఉజుహికో అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఈ రసెంగన్ ఉజుహికో అనేది నారుటో యొక్క ఆల్ రసెంగన్ వేరియేషన్స్ కంటే కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి వానిషింగ్ రసెంగన్. వానిషింగ్ రసెంగన్ మనందరికి ఆల్రెడీ తెలుసు, ఇది బోరుటో ఇన్వెంట్ చేసిన ఫస్ట్ రసెంగన్ వేరియేషన్, అండ్ ఇది ఇంకా పర్ఫెక్ట్ గా యూజ్ చేయగలుగుతాడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బోరుటో యొక్క స్పేస్ టైమ్ నింజుట్సు. మినటో ఫ్లయింగ్ రెజిన్ టెక్నిక్ ని మాస్టర్ చేస్తాడు. సో మినటో దానిని కంప్లీట్ గా మాస్టర్ చేసి ఈవెన్ దాని యొక్క ఇన్వెంటర్ అయిన టోబిరామా కట్టే కూడా చాలా పర్ఫెక్ట్ గా యూజ్ చేయగలుగుతాడు అనమాట. మనం ఆల్రెడీ 4th గ్రేడ్ నింజా వార్ లో చూసాము, అండ్ ఆల్సో చాలా సిచ్యువేషన్స్ లో చూసాము. సో బోరుటో కూడా ఆ ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ ని అయితే మాస్టర్ చేస్తాడు అనమాట. సో ఈ ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ అనేది అంత పర్ఫెక్ట్ కాదు, బట్ దానికి ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది అనమాట. బోరుటో ఈ విషయాన్ని చెప్తాడు, ఫ్లయింగ్ రెజిన్ అంత పర్ఫెక్ట్ కాదు ఇది, బట్ స్టిల్ ఇది ఆ లెవెల్ కి రీచ్ అవుతుంది. సో దీని ద్వారా బోరుటో హై స్పీడ్ తో మూవ్ అవ్వగలుగుతాడు, అండ్ పాయింట్ బ్లాంక్ అటాక్స్ ని కూడా బోరుటో ఈజీగా డాడ్జ్ చేయగలుగుతాడు. అండ్ హై స్పీడ్ తో మూవ్ అవటం కారణంగా అపోనెంట్స్ పైన అన్ప్రెడిక్టబుల్ అటాక్స్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. వీటన్నిటికీ తోడు బోరుటోకు ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి తన యొక్క బాడీ. మనం బోరుటో యానిమేలో చూసుకుంటే బోరుటో ఒకసారి చనిపోయి తర్వాత మరలా రివైవ్ అవుతాడు అనమాట. బోరుటో చనిపోయినప్పుడు మోమోషికి తన యొక్క హోస్ట్ బాడీని కోల్పోవడం ఇష్టం లేక బోరుటోని రివైవ్ చేస్తాడు. దాని కారణంగా బోరుటో ప్రెజెంట్ ఒక కంప్లీట్ ఒత్సుత్సుకి లాగా మారిపోతాడు. అంటే చెప్పాలంటే బోరుటో యొక్క బాడీ అనేది కంప్లీట్ ఒక ఒత్సుత్సుకి బాడీ లాగా అయితే మారిపోతుంది. సో మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే బోరుటో ఈజ్ నాట్ ఎ హ్యూమన్ ఎనీమోర్. బోరుటో ఇక మీద ఒక హ్యూమన్ కాదనమాట, తను ఒక ఒత్సుత్సుకి లెవెల్ ఎంటిటీ. తను ఆల్రెడీ ఒత్సుత్సుకి లెవెల్ కి రీచ్ అయిపోయాడు. సో బేసికల్ గానే తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ, తన యొక్క స్టామినా కానీ, తన యొక్క డ్యూరబిలిటీ కానీ, అండ్ ఈవెన్ తన యొక్క స్పీడ్ అండ్ రిఫ్లెక్సెస్ ఇవన్నీ కూడా ఒత్సుత్సుకి లెవెల్లో ఉంటాయి. మనం ఆల్రెడీ బోరుటో టూబ్లీ వర్టెక్స్ లో చాలా సార్లు చూసాం. బోరుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్, తన యొక్క స్పీడ్ ఇవన్నీ కూడా నార్మల్ హ్యూమన్ లెవెల్స్ ని ఆల్రెడీ సర్పాస్ చేసేసి ఈవెన్ తన యొక్క బేస్ ఫామ్ లో కూడా. అయితే బోరుటోకు ఉన్న మేజర్ వీక్నెస్ వచ్చేసరికి తన యొక్క కార్మా. అది తనకు ఒక మేజర్ వీక్నెస్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే, బోరుటో ఒకవేళ తన యొక్క కార్మా పవర్స్ ని యూజ్ చేస్తే మోమోషికి బోరుటో యొక్క కాన్షియస్నెస్ ని ఓవర్ పవర్ చేసి బోరుటో యొక్క బాడీని కంట్రోల్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకనే బోరుటో తన యొక్క కార్మాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యూజ్ చేయలేడు. ఇవి బేస్ బోరుటో యొక్క పవర్స్. తను కార్మాని యూజ్ చేయలేనప్పటికీ తన బాడీ అనేది ఒత్సుత్సుకి బాడీ అవడం కారణంగా తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయినాయి ఒత్సుత్సుకి లెవెల్స్ కి. సో బోరుటో ఈజ్ నాట్ ఎ హ్యూమన్ ఎనీమోర్. తన యొక్క బాడీ అనేది, ఇంకా చెప్పాలంటే తన యొక్క ఫిజియాలజీయే బోరుటోకి ఒక మేజర్ పవర్ అప్ అని చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు మనం నారుటో అండ్ బోరుటో వీళ్ళిద్దరి యొక్క పవర్స్ ఏంటో మనం డీటెయిల్డ్ గా అనలైజ్ చేసాం. ఇప్పుడు మనం వీళ్ళిద్దరిని కంపేర్ చేసి చూద్దాం. వీళ్ళిద్దరిని కంపేర్ చేసి చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగ్. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగ్ మనకి తెలిసిన తర్వాత మనం చెప్పొచ్చు నిజంగానే బోరుటో ఓవర్ రేటెడా కాదా అని. ఓకే, ఫస్ట్ థింగ్ మనం
వాళ్ళ యొక్క రా స్ట్రెంగ్త్ ని కంపేర్ చేసి చూద్దాం. బోరుటో అండ్ నారుటో వీళ్ళిద్దరి యొక్క రా స్ట్రెంగ్త్ అంటే వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ ని మనం ముందు కంపేర్ చేసి చూద్దాం. ముందుగా మనం నారుటో విషయంలో కనుక చూసుకుంటే నారుటో 6 పాత్ సేజ్ మోడ్ ని యూజ్ చేయగలడు కాబట్టి, దానికి తోడు కురామా యొక్క పవర్ ని కూడా యూజ్ చేయగలడు కాబట్టి తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది హ్యూమన్ లెవెల్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే గాడ్ లెవెల్ కి రీచ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మోమోషికితో జరిగిన బ్యాటిల్లో చూసాం. సాస్కే అండ్ నారుటో వీళ్ళిద్దరు కలిసి మోమోషికితో బ్యాటిల్ చేసినప్పుడు నారుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఒత్సుత్సుకి లెవెల్ బీయింగ్స్ ని కూడా డ్యామేజ్ చేసే లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే తన యొక్క 6 పాత్స్ మోడ్తో పాటు నారుటోలో ఉన్న కురామా యొక్క పవర్ తోడవడంతో నారుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది హ్యూమన్ లెవెల్ని సర్పాస్ చేసి నెక్స్ట్ లెవెల్కి అయితే రీచ్ అవుతుంది. బట్ మనం బోరుటో విషయంలో చూసుకుంటే బోరుటో ఈజ్ నాట్ ఏ హ్యూమన్. నారుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత ఇంక్రీజ్ అయినప్పటికీ నారుటో ఒక నార్మల్ హ్యూమన్. బట్ మనం బోరుటో కేసులో చూసుకుంటే బోరుటో ఈజ్ నాట్ ఏ హ్యూమన్ ఎనీమోర్. ఎందుకంటే తన యొక్క బాడీ అనేది ఒత్సుత్సుకి బాడీ. సో దాని కారణంగా బోరుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతుంది. అంటే ఇంకా చెప్పాలంటే ఒత్సుత్సుకి లెవెల్లో ఉంటుంది. సో ఫిజికల్ స్ట్రెంగ్త్ని అండ్ రా స్ట్రెంగ్త్ని కనుక మనం కంపేర్ చేసి చూస్తే బోరుటో అండ్ నారుటో వీళ్ళిద్దరూ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఫుట్టింగ్లో ఉండొచ్చు. ఒకవేళ ఇంకా పర్ఫెక్ట్గా యాక్యురేట్గా చెప్పాలి అంటే బోరుటోకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. బట్ ప్రెసెంట్ మాత్రం మనం వీళ్ళిద్దరిని ఈక్వల్గా అయితే పెడదాం రా స్ట్రెంగ్త్ని కనుక బేస్ చేసుకుని చూస్తే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్పీడ్ అండ్ రిఫ్లెక్సెస్. నారుటోకి చాక్రా సెన్సింగ్ ఎబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే అపోనెంట్ యొక్క చాక్రాని సెన్స్ చేసి దాని నుంచి ఈజీగా డాచ్ చేయడం, అలాగే అటాక్స్ని ఈజీగా డాచ్ చేయడం, బ్లాక్ చేయడం అండ్ వాటి నుంచి ఎస్కేప్ అవ్వడం అండ్ తిరిగి కౌంటర్ అటాక్ చేయడం లాంటి టెక్నిక్స్ అనేవి నారుటో యూజ్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఈ సేజ్ మోడ్లో ఈ 6 పాత్ సేజ్ మోడ్లో నారుటో తన యొక్క సెన్సింగ్ ఎబిలిటీస్ అనేవి నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతాయి. మనం ఆల్రెడీ 4th ఇయర్ నింజా వార్లో కావచ్చు అండ్ బోరుటోలో కూడా చాలా సిచ్యువేషన్స్లో నారుటో యొక్క స్పీడ్ చూసాం. నారుటో లైట్ స్పీడ్తో మూవ్ అవ్వగలుగుతాడు అనమాట. అంటే ఒక లైట్ ఎంత స్పీడ్గా అయితే మూవ్ అవుతుందో నారుటో కూడా అంత స్పీడ్గా మూవ్ అవ్వగలుగుతాడు. సో ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. అండ్ వీటన్నిటికీ తోడు మనం 4th ఇయర్ నింజా వార్ టైంలో చూసుకుంటే మాదరాతో జరుగుతున్న బ్యాటిల్లో మాదరా యొక్క లైట్ ఫ్యాంగ్ పాయింట్ బ్లాంక్ అటాక్ని కూడా నారుటో డాచ్ చేయగలుగుతాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నారుటో యొక్క రిఫ్లెక్సెస్ కానీ తన యొక్క స్పీడ్ కానీ ఏ లెవెల్లో ఉన్నాయని. బట్ ఇక్కడ మనం బోరుటో గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటున్నానంటే బోరుటో యొక్క స్పీడ్ అనేది నారుటో కంటే ఎక్కువ బికాస్ ఆఫ్ హిస్ ఒత్సుత్సుకి ఫిజియాలజీ. బేసికల్గా తన యొక్క బాడీ అనేది ఒత్సుత్సుకి బాడీ కాబట్టి తన యొక్క స్ట్రెంగ్త్ కానీ తన యొక్క స్పీడ్ కానీ నార్మల్ హ్యూమన్ లెవెల్స్ని సర్పాస్ చేస్తుంది. అండ్ నారుటో కూడా హ్యూమన్ లెవెల్ని సర్పాస్ చేశాడు బికాస్ ఆఫ్ హిస్ కురామా పవర్ అండ్ ఆల్సో తన యొక్క 6 పాత్ సేజ్ మోడ్. ఈ రెండింటి వల్ల స్పీడ్ అండ్ రిఫ్లెక్సెస్లో నారుటో కూడా హ్యూమన్ లెవెల్ని సర్పాస్ చేశాడు. బట్ బోరుటో హ్యూమన్ లెవెల్ని సర్పాస్ చేయడం మాత్రమే కాదు, తను గాడ్ లెవెల్కి రీచ్ అవుతాడు అనమాట. అండ్ వీటన్నిటికీ తోడు బోరుటో మినోటో క్రియేట్ చేసిన ఫ్లయింగ్ థండర్ గోడ్ టెక్నిక్ ని కూడా యూజ్ చేయగలుగుతాడు. మినోటో అంత పర్ఫెక్ట్ గా కాకపోయినప్పటికీ తను ఫ్లయింగ్ థండర్ గోడ్ టెక్నిక్ ని యూజ్ చేయగలుగుతాడు అనమాట. దీని కారణంగా బోరుటో లైట్ స్పీడ్ కంటే కూడా ఫాస్ట్ గా మూవ్ అవ్వగలుగుతాడు. సో డెఫినెట్లీ స్పీడ్ అండ్ రిఫ్లెక్సెస్ పరంగా మనం చూసుకుంటే బోరుటో నారుటో కంటే ఎక్కువగా అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చాక్రా రిజర్వ్స్ గురించి మాట్లాడుకుంటే there is no doubt 100% నారుటో హ్యాస్ ద అడ్వాంటేజ్. ఎందుకంటే బేసికల్గా నారుటో ఒక ఉజుమాకి అవ్వడం కారణంగా తన యొక్క చాక్రా రిజర్వ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్రైమ్ నారుటోని మనం ఇక్కడ కంపేర్ చేస్తున్నాం కాబట్టి ప్రైమ్ నారుటోలో సేజ్ ఆఫ్ 6 పాత్స్ మోడ్తో పాటు కురామా చాక్రా కూడా ఉంది. ఈ కురామా చాక్రా నారుటో యొక్క ఉజుమాకి చాక్రాతో కలవడం వల్ల నారుటో యొక్క చాక్రా రిజర్వ్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అయినాయి. సో ఈ వరల్డ్లోనే ఎవరు కూడా నారుటో యొక్క చాక్రా రిజర్వ్స్ని మ్యాచ్ చేయలేరు. సో బోరుటోలో ఎంత చాక్రా రిజర్వ్స్ ఉన్నప్పటికీ తన ఒక ఒత్సుత్సుకి ఫిజియాలజీ తనకి అడ్వాంటేజ్ ఇచ్చినప్పటికీ కూడా నారుటోలో ఉన్న చాక్రా రిజర్వ్స్ ని బోరుటో అస్సలు మ్యాచ్ చేయలేదు. ఈ చాక్రా రిజర్వ్స్ పరంగా చూసుకుంటే గనక నారుటోకే అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ స్పెషల్ ఎబిలిటీస్ లో మనం చూసుకుంటే నారుటోలో చాలా స్పెషల్ ఎబిలిటీస్ ఉన్నాయి. లైక్ మనం ట్రూత్ సీకింగ్ ఆప్స్ ని కనుక మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే నారుటోకి 6 పాత్ సేజ్ మోడ్ వచ్చిన తర్వాత ఈ ట్రూత్ సీకింగ్ ఆప్స్ అనేవి నారుటోకి వచ్చిన ఒక బెస్ట్ పవర్ అప్ అని చెప్పాలి. ఈ ట్రూత్ సీకింగ్ ఆప్స్ అనేవి ఎలాంటి నింజుట్సు అటాక్స్ అయినా కానీ ఈజీగా క్యాన్సిల్ వచ్చేసేస్తాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి అబ్సల్యూట్ సెన్సింగ్ ఎబిలిటీస్. నారుటో యొక్క సెన్సరీ ఎబిలిటీస్ అనేవి నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతాయి. సో బోరుటో చేసే ఏ అటాక్ అయినా కానీ నారుటో సెన్స్ చేసి వాటి నుంచి బ్లాక్ చేయగలుగుతాడు. అండ్ వాటితో పాటు నారుటోకి ఫ్లైట్ ఎబిలిటీ కూడా ఉంటుంది. మనం 4th నింజా వార్ టైంలో చూసాము. ఈ ఫ్లైట్ ఎబిలిటీ కూడా నారుటోకి 6 పాత్
సేజ్ మోడ్ వల్ల అయితే వస్తుందన్నమాట. దాంతో పాటు కురామా వల్ల నారుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హైపర్ రీజనరేషన్. ఈ కురామా యొక్క చాక్రాతో పాటు 6 పాత్ సేజ్ మోడ్ కూడా ఉండటం కారణంగా నారుటో యొక్క రీజనరేషన్ ఎబిలిటీస్ అనేవి పీక్ లెవెల్కి అయితే రీచ్ అయినాయి. సో ఎంత పెద్ద అటాక్ అయినా కానీ నారుటో తీసుకొని వాటి నుంచి సర్వైవ్ అవ్వగలుగుతాడు అండ్ తొందరగా రీజనరేట్ కూడా అవ్వగలుగుతాడు అనమాట. అండ్ దాంతోపాటు నారుటో దగ్గర చాలా రకాల రసెంగన్ వేరియేషన్స్ ఉన్నాయి. లైక్ మాసివ్ రసెంగన్ కావచ్చు, రష్యన్ షురికెన్ కావచ్చు, ఇలాంటి చాలా రకాల రసెంగన్ వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ వీటితో పాటు రిమైనింగ్ టైల్డ్ బీస్ట్ చాక్రా కూడా నారుటోలో ఉన్నాయి. ఈ టైల్డ్ బీస్ట్ చాక్రా నారుటోలో ఉండటం కారణంగా నారుటో మ్యాగ్నెట్ రిలీజ్ అని, అలాగే లావా స్టైల్ రిలీజ్ అని, ఇలాంటి రకరకాల రసెంగన్ వేరియేషన్స్ ని కూడా యూజ్ చేయగలుగుతాడు ఈ డిఫరెంట్ టైల్డ్ బీస్ట్ చాక్రాస్ నారుటోలో ఉండటం కారణంగా. అండ్ ఇవి నారుటోలో ఉన్న స్పెషల్ ఎబిలిటీస్. ఒక్కసారి బోరుటో రసెంగన్ ఉజుహికోని కనుక యూజ్ చేస్తే నారుటో కంప్లీట్ గా ఓడిపోతాడు అనమాట. ఎందుకంటే రసెంగన్ ఉజుహికో అనేది ద మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ఆన్ ద ప్లానెట్. బోరుటోలో నారుటోలో ఉన్న స్పెషల్ ఎబిలిటీస్ లేకపోయినప్పటికీ తన యొక్క రసెంగన్ ఉజుహికో ఒక్కటి చాలు అనమాట వాటన్నిటిని కూడా కౌంటర్ చేయడానికి. అండ్ దాంతో పాటు బోరుటో ఫ్లయింగ్ థండర్ టెక్నిక్ ని కూడా యూజ్ చేయగలుగుతాడు, ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ ని కూడా. దీనివల్ల బోరుటో ఇన్స్టెంట్ గా ఎక్కడికైనా టెలిపోర్ట్ అవ్వగలుగుతాడు. ఇది నారుటో యొక్క సెన్సింగ్ ఎబిలిటీస్ కి ఒక కౌంటర్ లాగా అయితే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బోరుటో చేస్తే ఏ అటాక్ అయినా నారుటో సెన్స్ చేయగలుగుతాడు. బట్ బోరుటో ఈ ఫ్లయింగ్ థండర్ గాడ్ టెక్నిక్ ని యూజ్ చేస్తే బోరుటో యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవడం కారణంగా నారుటో సెన్స్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో స్పెషల్ ఎబిలిటీస్ పరంగా నారుటోకి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇందులో కూడా బోరుటోకే అడ్వాంటేజ్ ఉందన్నమాట. అండ్ ఫైనల్గా బ్యాటిల్ టాక్టిక్స్ అండ్ ఐక్యూ. నారుటో ఈజ్ అన్ప్రిడిక్టబుల్ షినోబి. అఫ్ కోర్స్ నారుటో యొక్క బ్యాటిల్ ఐక్యూ అనేది చాలా మంది షినోబీస్తో పోలిస్తే ఎక్కువే. బట్ బోరుటో విషయంలో మనం చూసుకుంటే నారుటో యొక్క అన్ప్రిడిక్టబిలిటీని బోరుటో షేర్ చేసుకున్నాడు. దాంతోపాటు మినటో యొక్క ఇంటెలిజెన్స్ని కూడా షేర్ చేసుకున్నాడు. సో నారుటో యొక్క అన్ప్రిడిక్టబిలిటీకి మినటో యొక్క ఇంటెలిజెన్స్ తోడవడంతో బోరుటో యొక్క బ్యాటిల్ ఐక్యూ అనేది నారుటో కంటే చాలా ఎక్కువ. నారుటో తన యొక్క విల్ పవర్తో, తన యొక్క రా ఫిజికల్ స్ట్రెంగ్త్తో బ్యాటిల్ చేస్తాడు. బట్ బోరుటో కేవలం తన ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే కాదు, మనం బోరుటో చేసిన ఏ ఫైట్ అయినా చూసుకోండి ట్యూబ్లు వర్టెక్స్లో, ప్రతి ఫైట్ కూడా బోరుటో చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా పర్ఫెక్ట్గా, చాలా ఎఫిషియెంట్గా అయితే చేస్తాడు అనమాట. బ్యాటిల్ ఐక్యూ పరంగా కూడా నారుటో కంటే బోరుటోకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే రా స్ట్రెంగ్త్ పరంగా నారుటో అండ్ బోరుటో వీళ్ళిద్దరు కూడా ఈక్వల్ పుట్టింగ్లోనే ఉన్నారు. అండ్ స్పీడ్ అండ్ రిఫ్లెక్సెస్ పరంగా చూసుకుంటే బోరుటోకి అడ్వాంటేజ్ ఉంది. చాక్రా రిజర్వ్స్ పరంగా చూసుకుంటే నారుటోకి అడ్వాంటేజ్గా ఉంది. బట్ స్పెషల్ ఎబిలిటీస్ పరంగా చూసుకుంటే బోరుటోకి అడ్వాంటేజ్ ఉంది. అండ్ బ్యాటిల్ ఐక్యూ పరంగా చూసుకున్నా కూడా బోరుటోకి అడ్వాంటేజ్ ఉంది. ఇదంతా నేను ప్రైమ్ బోరుటో గురించి మాట్లాడతా, జస్ట్ బేస్ బోరుటో గురించి మాత్రమే మాట్లాడుతున్నా. అంటే కార్మా యూజ్ చేయకుండానే బోరుటో అన్ని ఆస్పెక్ట్స్లో నారుటోని సర్పాస్ చేసేసాడు. సో క్లియర్లీ వీళ్ళిద్దరి మధ్య 1-on-1 బ్యాటిల్ జరిగితే రా స్ట్రెంగ్త్ పరంగా నారుటో స్టార్టింగ్లో బోరుటోని కొంతసేపు డామినేట్ చేయగలుగుతాడు. ఎందుకంటే తన యొక్క కురామా పవర్తో పాటు 6 పాత్ సేజ్ మోడ్ ఉండటం కారణంగా స్టార్టింగ్లో నారుటో డామినేటింగ్గా ఉన్నప్పటికీ బోరుటో యొక్క స్పెషల్ అటాక్ అయిన రసెంగన్ ఉజుహికో ఒక్కసారి నారుటో పైన పడితే గనక కంప్లీట్లీ నారుటో ఓడిపోతాడు. రసెంగన్ ఉజుహికో ఒక్కటి చాలు బేస్ బోరుటో నారుటోని ఆల్రెడీ సర్పాస్ చేసేసాడు అని చెప్పడానికి. సో ప్రైమ్ నారుటోని మనం బేస్ బోరుటోతో కంపేర్ చేస్తే బోరుటో ఆల్రెడీ నారుటోని సర్పాస్ చేసేసాడు. సో దీంట్లో బోరుటోకి ఓవర్ హైప్ ఇవ్వాల్సింది ఏమీ లేదు, తను ఆల్రెడీ సర్పాస్ చేసేసాడు. దానికి కారణం ఏంటి? బోరుటో ఆల్రెడీ ఒక ఉత్సుత్సుకి, తన యొక్క బాడీ అనేది హ్యూమన్ బాడీ కాదు, తనది ఒత్సుత్సుకి బాడీ. దానివల్ల తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ, తన యొక్క స్పీడ్ అండ్ రిఫ్లెక్సెస్ కానీ ఇవన్నీ కూడా ఒత్సుత్సుకి లెవెల్లో ఉంటాయి. ఒత్సుత్సుకి అంటే దే ఆర్ బేసికలీ గాడ్స్. సో వాళ్ళ లెవెల్లో అయితే ఉంటాయి అనమాట. బట్ మన నారుటోని చూసుకుంటే నారుటోలో కురామా పవర్ ఉన్నప్పటికీ, 6 పాత్స్ పవర్ ఉన్నప్పటికీ కూడా అది నారుటోని గాడ్ లెవెల్కి అయితే ఇంకా తీసుకొని వెళ్ళలేదు. సో ఫ్యూచర్లో నారుటో కొత్త పవర్స్ని గెయిన్ చేసుకుంటే తను గాడ్ లెవెల్కి రీచ్ అవ్వచ్చేమో. బట్ ప్రెసెంట్ చూసుకుంటే బోరుటో ఒక ఒత్సుత్సుకి ఫిజియాలజీ ఉండటం కారణంగా అది బోరుటోకి ఒక అడ్వాంటేజ్గా ఉంది. బట్ కేవలం ఒత్సుత్సుకి బాడీ మాత్రమే కాదు, బోరుటో సాస్కే దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. తను చాలా హార్డ్ వర్క్ చేశాడు. సాస్కే దగ్గర ఎన్నో టెక్నిక్స్ నేర్చుకున్నాడు, ఎన్నో ఎబిలిటీస్ నేర్చుకున్నాడు, కెంజుత్సు, తాయిజుత్సు లాంటి స్కిల్స్ నేర్చుకున్నాడు. అండ్ కాషిన్ కోజీ దగ్గర బోరుటో ఫ్యూచర్లో నేర్చుకునే టెక్నిక్స్ని కూడా తన చిన్న వయసులోనే నేర్చేసుకున్నాడు. ఎందుకంటే కాషిన్ కోజీకి ఫ్యూచర్
ఫ్యూచర్ సైట్ ఉంది. దానివల్ల ఫ్యూచర్లో బోరుటో ఎంత స్ట్రాంగ్గా మారతాడో ముందుగానే కనిపెట్టి ఆ టెక్నిక్స్ అన్నింటినీ కూడా బోరుటోకి ముందే నేర్పించేస్తాడు అనమాట కాషిన్ కోజీ. దీనివల్ల బోరుటో తన యొక్క ఒత్సుత్సుకి బాడీ వల్ల మాత్రమే కాదు, తన యొక్క ట్రైనింగ్ వల్ల కూడా బోరుటో స్ట్రాంగ్గా మారాడు. బోరుటో ఈజ్ స్ట్రాంగర్ కంపేర్ టు నారుటో అండ్ సాస్కే. వాళ్ళ యొక్క ప్రైమ్ వర్షన్స్తో మనం బోరుటోని కంపేర్ చేసినా కూడా బోరుటో వాళ్ళతో పోలిస్తే చాలా స్ట్రాంగ్. ఇక్కడ మనం బోరుటోకి ఓవర్ హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, తనని ఓవర్ రేట్ చేయాల్సిన అవసరం లేదు. బోరుటో ఈజ్ రియల్లీ స్ట్రాంగ్ కంపేర్ టు నారుటో అండ్ సాస్కే. బట్ ఇక్కడే మనం బేరియన్ మోడ్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. బేరియన్ మోడ్ అనేది నారుటో యొక్క ప్రైమ్ వర్షన్ కాదు, అది తన యొక్క లాస్ట్ అటాక్. బట్ స్టిల్ దానిని నారుటో యూస్ చేశారు కాబట్టి దానిని కన్సిడరేషన్లోకి తీసుకుంటే మాత్రం బోరుటో ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎందుకంటే బేరియన్ మోడ్లో ద సెకండ్ స్ట్రాంగెస్ట్ ఒత్సుకి అయిన ఇషికిని నారుటో ఉతికారేశాడు. సో బోరుటో ఈజ్ నాట్ మ్యాచ్ టు హిమ్. ఒకవేళ బోరుటో తన యొక్క కార్మాని ఫుల్ లెవెల్లో యూస్ చేస్తే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయేమో, అది కూడా కన్ఫర్మ్ కాదు. ఎందుకంటే బేరియర్ మోడ్ అనేది నెక్స్ట్ లెవెల్. బేరియర్ మోడ్లో నారుటో ఈజ్ ఏ మాన్స్టర్. తను గాడ్ లెవెల్ బీయింగ్స్తో కూడా ఫుట్బాల్ ఆడుకుంటాడు అనమాట. అంత పవర్ఫుల్గా అయితే మారుతాడు ఈ బేరియర్ మోడ్లో. సో బేరియర్ మోడ్ నారుటో ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్. బేరియర్ మోడ్ని మనం ఇక్కడ కంపేర్ చేస్తే కనుక డెఫినెట్లీ బోరుటో ఈజ్ వీక్. బట్ బేరియర్ మోడ్ అనేది నారుటో యొక్క ప్రైమ్ కాదు, తన యొక్క లాస్ట్ అటాక్. కాబట్టి నేను బోరుటో నారుటో అండ్ సాస్కే యొక్క ప్రైమ్ వర్షన్స్ని సర్పాస్ చేసేసాడు అని చెప్పి నేను ఇప్పుడైతే చెప్పాను అనమాట. సో ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా వారికి ఆన్సర్స్ ఇస్తాను. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ యానిమే రిలేటెడ్ వీడియోస్ని మీరు డైలీ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ యానిమే రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.